దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని ఘనమైన నామమును ఘనపరుస్తూ విలువైన మాటలు ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనమెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు వినుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ దేవుని మాటలు వినుటకు దేవుని పాద సన్నిధికి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దినదినము దేవుని కాపుదల ఈ రీతిగా మనలను జీవముతో నిలబెట్టుట. అందుకే ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అనగా, దేవుడు ఎవరిని కాపాడుతాడు, దేవుడు ఎవరిని కాపాడుతాడు కాదు, కాపాడును. ఎవరిని కాపాడును? ఏ గుణాలు కలిగి ఉంటే ఆయన వారిని కాపాడుతాడు. అందరినీ కాపాడుతూ ఉన్నాడు, కానీ ఆయన కాపుదల మరి ఎక్కువ గొప్పది. మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ వచనంలో కీర్తనాకారుడు భక్తుడు దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 5:11 వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 2వ లైన్లో నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునియందు ప్రియమైన వారలారా, ఎవరిని ఆయన కాపాడుతాడు, ఏ లక్షణాలు ఉండాలి అని మనం చూస్తున్నప్పుడు ఆశ్రయించే లక్షణము అని మొదటి లైన్లో చూసాం. రెండవది ఆయన కాపాడుట వలన నిత్యము ఆనందధ్వని అని వ్రాయబడింది. ప్రభునందు ప్రియులారా, కాపాడితే మేము కూడా చేస్తామండి ఆనందధ్వని. కానీ కాపాడే దేవుని ఎడల మేము ఎలాగుండాలి అని మనం ప్రశ్నలు వేసుకున్నప్పుడు చాలా ఉన్నాయి. కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23 వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఆ మాట అండర్లైన్ చేసుకుందాం. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలు. గర్వము, ప్రతీకారం మనకొద్దు. ఇప్పుడు మన సబ్జెక్టు దేవుడు ఎవరిని కాపాడుతాడు లేకపోతే ఎవరిని కాపాడును. కాబట్టి మొదటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యందు విశ్వాసము కలిగిన వారిని కాపాడతాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, దేవుడట విశ్వాసులను ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆ పై మాట కూడా మీరు గమనిస్తే, యెహోవా భక్తులారా ఆయన ప్రేమించండి అని చెబుతూ యెహోవా విశ్వాసులను కాపాడును అంటే దేవుని మీద నమ్మిక కలిగిన వారిని దేవుడు కాపాడతాడు.
దేవుడి మీద నమ్మిక. కొంతమంది వైద్యుల మీద నమ్మిక ఉంచుతారు. వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరిలో చావు కబురు చల్లగా ఎలాగ చెప్తారంటే, మా ప్రయత్నాలన్నీ మేము చేసామండి, ఇక దేవుందయ్యా అని చెప్తారు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచామనుకోండి, నా ప్రయత్నం అంతా నేను చేశానండి, ఇంకా నేనేం చేయలే అన్నాడు ఆయన. ఎందుకంటే లేఖనము సెలవిస్తున్న మాటను మనం చూస్తే, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. ఆయన చేయి దాటిపోయే పరిస్థితులు ఏవి లేవు. ఏవి ఉన్నా ఆయన చేతిలోనే ఉంటాయి. అందుకే ఈ విశ్వాసులను కాపాడును అని మనం చూసినప్పుడు, దేవునియందు విశ్వాసం ఉంచిన భక్తులు ఉన్నారు బైబిల్లో చాలామంది. ఒకవేళ మనము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి వెళ్తే, దేవునియందు విశ్వాసం ఉంచిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కనపడతారు. వారికి భోజనం పెట్టి పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి నెబుకద్నెజరు. ఆయన అన్నాడు, ఓ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనబడవారులారా, మీరు నేను పెట్టిన విగ్రహాన్ని పూజించలేదట, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడు అని అడిగారు. అప్పుడు వాళ్ళు విశ్వాసులు అన్నారు, చూడండి, ఓ నెబుకద్నెజరు. ఎవరు మాట్లాడతారండి అలాగా? ఒక అధికారి అన్నం పెట్టి పోషించే వ్యక్తిని ఎంత ధైర్యంగా మాట్లాడుతూ, ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మాకు ఎందుకంటే అక్కడ అప్పుడే ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని బాగా ప్రేమించి మీకు ఆహారం పెడుతున్నాను, సరే నా శిష్యులు అంటే నా దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు చెప్తే మీరు వినలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నా మాట వింటే నేను మిమ్మల్ని తప్పకుండా అగ్నిగుండంలో పడకోకుండా నేను కాపాడుతాను, కాబట్టి నా మాటనైనా మీరు లెక్క చేయండి అని అంటే, అప్పుడు అన్నారు వాళ్ళు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఈ పరిస్థితులలో మేము కాలిపోవడం ఆయన చిత్తమైతే కాలిపోనైనా కాలిపోతాం తప్ప నువ్వు పెట్టిన విగ్రహాన్ని మాత్రం మేము పూజించాం, మొరక్కం. కోపం చాలా వచ్చింది నెబుకద్నెజరు గారికి. ఒక భాగం ఒక రీతిగా మండుతున్న మంటను 7 అంతలు వేడిమి చేశాడు. వేసేయండి అన్నాడు. వేసేసిన తర్వాత ఆ అగ్నిని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. లోపల వారి ఆర్తనాదాలు వినపడతాయని, అంటే వారి అరుపులు, కేకలు వినపడతాయని, వారి మాటలు విందాం, నన్ను ధిక్కరించిన వారి స్వరాలు చూద్దాం, రాజా తప్పైపోయిందని ప్రాధేయపడ్డం విందాం, ఈ భయాన్ని ఇతరులకు రుచి చూపిద్దాం అని అనుకొని, అందుకే ఆయన అగ్నిని చూస్తున్నాడు. పిలిచి అడిగాడు, రే మనం ఎంతమందిని వేసాంరా? 3 వేసాం రాజా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మనవాడు ఎవడన్నా ఒకడు పడ్డాడరా? ఎవడు పడలేదా? వేసిన వాళ్ళంతా బయటనే ఉన్నాం. మరి అగ్నిలో 4వ వ్యక్తి సంచరిస్తూ ఉన్నాడు, వారు కూడా ఆనందంగా తిరుగుతూ ఉన్నారు. ఎవరై ఉంటారు? అందుకే ఇప్పుడు తీయండి బయటికని సైన్యులకు చెప్పలా, నెబుకద్నెజరే అంటున్నారు, అయ్యా మీరు బయటికి రండి. గమనించి చూస్తే ప్రభునందు ప్రియులారా, దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తప్పనిసరిగా కాపాడతాడు. విశ్వాసులను కాపాడువాడు. సాయంకాలం నేను 5:20 ఆ ప్రాంతంలో ఒక తల్లిగారితో మాట్లాడుతున్నాను. చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె, 84 లేదా 85 సంవత్సరాలు ఉంటాయి. బాగున్నావమ్మా అని ఆమె చేసింది. బాగున్నావమ్మా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు మాట్లాడరు నాయన, ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడతావు. సర్లేమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను నాయన, నా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించండి, కమ్యూనిస్టు సిద్ధాంతాలతో వారు దేవునికి దూరంగా ఉన్నారు, ఇలాగ మాట్లాడి. సరే నువ్వైతే క్షేమంగా ఉన్నావు కదంటే, కాదు బాబు
నేను అడిగినా ఇంట్లో బట్టలు ఉతుక్కున్నాను. అంత పెద్ద ఆమె పని చేసుకుంటుంది. ఉతుకున్నాను, బయట ఆరేద్దామని వెళ్ళాను. మా పక్కింటి బాబు వాకిలికి ఎదురుగానే, వాడికి ఏమైందో తెలియదు, వామిటింగ్ చేసుకున్నాడు. నాకు తెలియదు, అందులో కాలు పెట్టాను. ఆ వామిటింగ్ జిగటగా ఉంటుంది కదయ్యా, పడిపోయానయ్యా. మరేమైంది? గొప్ప దేవుడు కదయ్యా, ఏమీ కాలేదు. నేనే లేచాను, మరలా వచ్చి స్నానం చేసి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు చేపట్టి కాపాడుతున్నాడయ్యా. ఎవరు లేరమ్మా నీ దగ్గర? ఎవరు లేరయ్యా. పిల్లలంతా ఎక్కడెక్కడో ఉంటారు. ఒక 13,000 పెన్షన్ వస్తుంది. అందులో నా కొరకు పనిచేసి ఆమెను పెట్టుకున్నాను. ఆమె కొంత డబ్బులు ఇచ్చేవాడిని. ఆమెకి ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వకోకుండా, వద్దులే అమ్మా, నా పని నేనే మెల్లంగా చేసుకుంటానని అప్పుడప్పుడు నా దగ్గర మిగులుబాటుగా ఉన్నప్పుడు నాకు కూడా ఒక 1000 రూపాయల కానుక పంపిస్తుంది. చాలా వృద్ధాప్యంలో ఉన్న ఆమె నుంచి ఎవరో ఒకరితో, ఆమెకు ఫోన్పే అట్లాంటివి ఏమి తెలియవు. సో ఆమె చాలా మాటలు పంపించామని వాడుకున్నారు. అందుకే ఇప్పుడేం చేస్తుందంటే, ఫోన్పేలు వచ్చిన తర్వాత ఎవరితో ఉన్నా వేపిస్తే, అయా పలాని పేరుతో వేపించాను, వచ్చిందా మీకు? నేను ఎవరెవరికో పంపిస్తూ ఉండేవాడిని, ఎవరు నన్ను పలకరించేవాళ్ళు కాదు. నువ్వు మాత్రం చాలా చక్కగా మాట్లాడతావు. ఇక్కడ అదన్నీ కాదు, కానీ మ్యాటరు ఆమెను దేవుడు వృద్ధాప్యములో చాలా పాటుపడ్డానయ్యా, కానీ దేవుడు నన్ను కాపాడాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు వరకు ఆయన ప్రియబిడ్డలముగా మనము కాపాడబడుతూ ఉన్నామంటే ఆయనందు విశ్వాసం ఉంచడమే. రెండవ విషయాన్ని కూడా చూద్దాము. 97వ కీర్తనకు వెళ్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. 97వ కీర్తన, 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను, చూసారు అక్కడ, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తున్నాడు. రెండవది, భక్తుల ప్రాణమును కాపాడతాడు. ఇప్పుడు మనం అంటాం అంటే, చాలామంది మేము ఫోన్లలో చూస్తున్నాం, సేవకులు చనిపోతున్నారు, భక్తులు చనిపోతున్నారు, మరి ఎందుకన్నా కాపాలా? ఎందుకు కాపాలా? ఇలాంటి ప్రశ్న మనం కూడా వేసుకోవచ్చు. మేం భక్తులమే, లేదా మా వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు భక్తులే, ఎందుకు కాపాలా? ప్రభునందు ప్రియులారా, మనము తీర్పరులమైతే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో 16వ కీర్తన కూడా ఉంది. అందులో మీరు 1 నుంచి 3 వచనాలు చూస్తే ఆయన అంటాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు. భక్తులమంటే సరిపోదు, భక్తి జీవితంలో ఆయనకి ఇష్టంగా కూడా ఉండాలి. ఇది మొదటిది. రెండవది, మరి చనిపోతున్నారన్న మంచి భక్తులు, ఇక్కడ కూడా మనం ఒకటి గమనించవచ్చు. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుచుకోగలిగినప్పుడు వారు భక్తులు కాదు అని కూడా మనము మార్కులు వేయకూడదు, కానీ ఆయన చిత్తం అలాగుంది అని మనం విశ్వసించాలి. అందుకే అక్కడ చూస్తే, యెహోవాను ప్రేమించువారులారా, చెప్పండి, చెడుతనమును అసహించుకొనుడి. భక్తుల యొక్క గుణములో ప్రాముఖ్యమైనది చెడుతనాన్ని అసహించుకోవడం. చెడును రహస్యంగా చేయడం కాదు, చెడును చేసి మేనేజ్ చేయడము కాదు, చెడును అసహించుకోవడం. ఇది నేను చేయకూడదు. అందుకే ఆయన ఎవరిని కాపాడుతాడు అనంటే, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడు. అందుకే ఆ భక్తులమైన మనము ఆయనకి ఇష్టకరంగా ఉంటే, ఆయనకి ఇష్టము లేనివి ఏవి కూడా మనం ఏం చెయ్యం. అలాగే మనం బైబిల్లో చూస్తే, అదే దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మాత్రమే కాదు, దేవుని దాసుడైన దానియేలు కూడా మనకు కనిపిస్తాడు. 6వ అధ్యాయములో ఆయన ఎన్ని అననుకూలతలో కూడా ప్రార్థనను మానల.
ఈరోజు చాలామంది తమకు నచ్చితే ప్రార్థన, నచ్చకపోతే ప్రార్థనొద్దు, హెచ్చరిస్తే ప్రార్థనొద్దు, గద్దిస్తే ప్రార్థనొద్దు, మందలిస్తే ప్రార్థనొద్దు. అబ్బో చాలా. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి ఉంది అని అక్కడ మనం చూస్తే చుట్టూ పరిస్థితులన్నీ కూడా ఒక విధంగా మనం చెప్పాలంటే సీసీ కెమెరా కన్నా ఎక్కువగా, ఎందుకంటే ఆ రోజు సీసీ కెమెరా లేవు కదా, అంతకన్నా ఎక్కువగా నిఘా పెట్టారు దానియేలు మీద. రాజా 30 రోజుల వరకు నిన్ను తప్ప ఎవరిని పూజించకూడదు, నీకు తప్ప ఎవరికి ఏ విషయాలు చెప్పుకోకూడదు. ఈ శాసనం పుట్టించిందే దానియేలు కోసం. ఇప్పుడు ఈ దానియేలు ఏం చేస్తున్నాడా అని నిత్యము పర్యవేక్షిస్తున్నది ఈ యొక్క కుయుక్తి పడిన వారే. అందుకే మీరు చూడండి, యథాప్రకారంగా దానియేలు ప్రార్థన తను చేసుకుంటుంటే చూడు చూడు ఇలాగా అని తీసుకువెళ్ళి రాజుగారికి వార్తను చేరవేశారు. వారు అనుకున్నారు సింహాల బోనులో వేస్తే ఇక అయిపోయింది, దానియేలు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, సింహములకు నోరునిచ్చిన వాడు, వాటి భాష ఎరిగిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆ రాత్రి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు బహుశా ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయేమో, లేదా ఒకదాన్ని ఒకటి గర్జించుకుంటే, స్వభావాలు వేరు, కానీ అవి సైలెంట్గా ఉన్నాయి. ప్రార్థనకి ఏ డిస్టర్బెన్స్ చేయలే. ఉదయకాలమున రాజు వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నువ్వు భక్తి చేస్తున్నావే, ఆ దేవుడు నిన్ను కాపాడా? ఇప్పుడు దానియేలు మాట కూడా ఎంత బాగుంది అంటే, అయ్యా ఆయన దృష్టికి నేను నిర్దోషిని, నీ దృష్టిలో కూడా నేను దోషిని కాదు కదా. ప్రభునందు ప్రియులారా, భక్తుల ప్రాణమును అంటే భక్తి జీవితములో దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ఇష్టంగా భక్తి చేసేవాళ్ళు అమ్మకో నాన్నకో అత్తకో మామకో వీళ్ళకి ఇష్టంగా ఉండకపోయినా పర్లా, దేవునికి ఇష్టంగా ఉంటే ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడే. అందుకే విశ్వాసుల ప్రాణాలను కాపాడతాడు, భక్తుల ప్రాణమును కాపాడతాడు. మూడవది మనం చూద్దాము, 145వ కీర్తనలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనాన్ని మనం చూద్దాం. నేను చదివించే ప్రతి చోట కాపాడును అనే పదాలే మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. చాలండి, ఇంకా భక్తిహీనులు అవన్నీ మనకొద్దు. మూడవది, దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఏం చేస్తాడట? కాపాడతాడు. కాపాడతాడు ప్రియులారా, అందులో ఏ విధమైన సందేహం లేదు. అందుకే ప్రభు శిష్యులతో ఒక మాట మాట్లాడాడు. శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, లేదా శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడారు, ప్రభువా మేము మా భార్య పిల్లలను, మా ఇల్లును, పొలాలను అన్నిటినీ వదిలిపెట్టాం, నీ వెంట వచ్చేస్తూ ఉన్నాం. మేము నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి, ఏం చేయమంటే ఆ పరిచర్య చేస్తూ ఉన్నాం. ఏమి లాభం మాకు? ఏమన్నా లాభమా అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించే మీరు నా నిమిత్తమై ఇళ్ళనైనను, భూములనైనను, పొలములనైనను, స్థలములనైనా ఏదైనా మీరు త్యాగపూరితంగా వదిలిపెట్టారు అని అంటే వాటికన్నా మీరు ఎన్ని రెట్లు? 100 రెట్లు అన్నాడు. 100 రెట్లు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయనను ప్రేమించి మనం ఆయన కొరకు ఏమి చేసినా అది వృధాగా పోదు. నేను ఎప్పుడు విశ్వసించే ఒక వాక్యం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మనుషులకు మనం ఏదైనా చేస్తే, అంటే ఉదాహరణకు ఒక ప్రేమ విందో ఒక భోజనమో పెడితే మన మనసులో మనం ఎంత వారిని ప్రేమిస్తాం. మనకి ఇష్టమైన వంట చేశాడు, చేసింది, మంచి భోజనం పెట్టింది, మంచి డ్రెస్ ఇచ్చింది, మంచి ఎన్నో కానుకిచ్చింది, ఏమేమో చెప్పుకుంటాం మనం. వారి మీద మన మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటే, ఇవన్నీ మనము ప్రభువులో చేసాం, ప్రభు కోసం చేశామనుకోండి, ప్రభు చేసిన దానికి, అందుకే బాగా నేను ఇష్టపడే వాక్యములో
హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 రాయబడింది, దేవుడు తన నామమును బట్టి చేసిన ఉపకారమును ఉపచారమును మరచుటకు అన్యాయస్తుడు కాదు. మరి ఏం చేస్తాడు? ఫిలిప్పి 4:17-19 మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు క్రీస్తేసు మహిమైశ్వర్యమునందు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ఏం చేస్తాను? ప్రేమిస్తాను. అయితే ఈ లోకంలో ప్రియులారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు భార్య, భర్త, పిల్లలు ఇచ్చింది దేవుడే కాదన్నాను. మళ్ళా చెప్తున్నాను, భార్య, భర్త, పిల్లలు, కుటుంబ జీవితం, ఆస్తి పాస్తి, అందం, ఏదైనా ఇచ్చింది దేవుడే. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇచ్చిన దాని మీద మమకారం లేకుండా ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తే, ఇచ్చిన వ్యక్తికి ప్రప్రథమమైన స్థానం ఇస్తే ఇవన్నీ కాపాడబడతాయి, ఇంకా రెట్టింపు అవుతాయి. ఆ ఇచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుంటే బహుగా మనం దీవించబడతాం, కాపాడబడతాం. కానీ మనం చేస్తున్న బిగ్ మిస్టేక్, పెద్ద తప్పు ఏంటంటే, ఇచ్చిన వాటి మీద ఉన్న మమకారం ఇచ్చిన వ్యక్తి మీద ఉండకపోవడం. అయితే జ్ఞాపకం చేసుకునండి ప్రభునందు ప్రియులారా, ఇచ్చిన దేవుని మనం ప్రేమిస్తే, ఎందుకంటే ఇచ్చిన దేవుడు ఆయనను ప్రేమిస్తుంటే ఇంకా ఎన్నిటినో ఈటుకు సామర్థ్యం కలిగిన వాడు. ఇచ్చిన దీన్నే చూసుకుంటూ ఉండకూడదు, మనం ఇక్కడిక్కడే చూసుకుంటూ ఉండకూడదు. ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన ఇచ్చిన వాటిని భద్రపరిచి కాపాడుతాడు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, అమ్మో నా పిల్లలు, అమ్మో నా భార్య, అమ్మో నా భర్త కాదు, దేవుడికి ప్రప్రథమమైన స్థానం. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభువు కూడా చెప్పిన మాట, నాకన్నా అన్నాడు. అంటే నాకన్నా ఇండ్లనైనను భూములనైనను ఆస్తినైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కానీ నాకే ప్రప్రథమమైన స్థానం ఇచ్చేవాడు, వీటన్నిటిని నేను కాపాడుతాను, వాడు నా ప్రేమకు పాత్రుడవడమే కాదు, ఇహమందు బ్రతుకుతుండగానే 100 రెట్లు పొందుకుంటాడు. మనిషి నైజం ఏంటంటే, మనిషినే ప్రేమిస్తాడు, కానీ మహాగణుడైన దేవుని విషయంలో తప్పిపోతూ ఉంటాడు. అయితే దేవుడు విశ్వాసులను కాపాడుతాడు, భక్తులను కాపాడుతాడు, తనలను ప్రేమించే వారిని కూడా కాపాడుతాడు. చివరిగా ఒక మాట చూసి ముగిద్దామా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని మనం చూద్దాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చాలు. 3వది, మన మనస్సు ఆయన మీద ఆశించి లేదా ఆనుకుంటే కాపాడబడతాం. ప్రభుల వారు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుల చరిత్రను మనం చూస్తున్నప్పుడు, వారు 430 సంవత్సరాలు భయంకరమైన బానిస బ్రతుకులో మగ్గిపోయారు, చాలా ఇబ్బంది పడిపోయారు. వాళ్ళు మొరపెట్టడం ప్రారంభించారు, దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకొస్తున్నాడు. అడుగునా సనిగారు, గొనిగారు, దూషించారు, పాపం చేశారు, చచ్చిపోయారు చాలామంది. కానీ మీరు బాగా గమనించి చూడండి, 2 మాత్రం కానాను చేరారు కదా, యెహోషువ, కాలేబు చేరారు. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు 14వ అధ్యాయం తర్వాత సంఖ్యాకాండం 14:23 చూస్తే, కాలేబుని గురించి యెహోషువను గురించి చెప్పేటటువంటి మాట ఏంటంటే, కాలేబు నా మనస్సెరిగిన వాడు, యెహోషువ నా మనస్సెరిగిన వారు, వారిరువురు. అందుకే మీరు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, నా మనస్సు ఎరిగిన వారిని నేను కానానుకు తీసుకువెళ్తాను, దారిలో వారిని కాపాడుతాను. ఏ పాలు తేనెలు ప్రవహించే దేశములో ఏవేవి వారికి స్వాస్థ్యముగా ఇస్తానన్నానో అవన్నీ ఇస్తానన్నాడు. అంత మాత్రము కాక కాలేబు చెప్తాడు ఒక సందర్భములో, యెహోషువ దగ్గరకు వచ్చిన తర్వాత,
నాకు పలాని స్థలం కావాలి అని చెప్పిన తర్వాత తన స్టేట్మెంట్ ఎలాగుంటుందంటే, దేవుడు నాకు 40 సంవత్సరాలు కానానుకు బయలుదేరినప్పుడు ఐగుప్తులో వచ్చినప్పుడు నాకు ఎంత బలం ఉందో, ఇప్పుడు 80 సంవత్సరాలు నా బలము కానీ నా చూపు కానీ ఏం కాలా, తగ్గిపోలా. మనం 40 సంవత్సరాలు వచ్చిందనుకుందాం, సూదిలో దారం ఎక్కించండి అని ఇచ్చారనుకోండి, అదేదో ఒలింపిక్లో అది జ్యోతి పట్టుకొని పరిగెత్తారు చూడండి, అగ్గి పట్టుకొని, అట్లా అగ్గి పట్టుకున్నట్టు పైకి పట్టుకుంటాడు, ఈడ పెట్టింటారు సూది. ఎన్ని తిప్పలు పడాలనో దానికి, ఎన్ని తిప్పలు పడాలనో. అందుకే వైద్యులు కూడా ఏం చేస్తారు అని అంటే, ఏదన్నా మెడిసిన్ ఎక్స్పైర్ అయిందా లేదా కనుక్కోవడానికి వాళ్ళ దగ్గర అంత భూతద్దం ఉంటుంది. ఈ ఒలింపిక్ జ్యోతి పట్టుకోవడం వల్ల కష్టం కాబట్టి ఆడబెట్టే సర్టిఫికేట్ చూస్తారు. మన చూపు తగ్గిపోతూ ఉంది, మన బలము తగ్గిపోతూ ఉంది, మనము బలహీనపడిపోతూ ఉన్నాం. కానీ మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే, డబ్బు మీదనో ఇంకొకటి దాని మీదనో కాకుండా, దేవా నా మనస్సులో లేదా నీ మనస్సులో నాకు చోటు ఇచ్చావు, నా మనస్సు నిండా నేను నింపుకోగలిగానని మనము ఆయనను ప్రార్థన చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే మనస్సు చాలా చంచలమైందని రాయబడింది బైబిల్లో. భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 16:32 అధ్యాయం సామెతల గ్రంథంలో, పట్టణము పట్టుకుని వాని కన్నా తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఇది చంచలమైంది, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కానీ ఈ మనస్సు ప్రభు మీద అనుకుంటే ఇక ఆయన చెప్పిందే చేస్తుంది. కాబట్టి దేవుడు కాపాడది ఎవరిని అంటే విశ్వాసులను, భక్తులను, తనను ప్రేమించు వారిని. చివరిగా మన మనస్సు ఆయన మీద ఆనుకుంటే ఇలాగుందాం ప్రియులారా. ఆయన కాపాడినంత కాలం సురక్షితముగా ఉంటాం. ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన విడిచిన మన కుటుంబాన్ని ఆయన కాపాడతాడు. అలాంటి కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైనటువంటి మా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు. నేటి వరకు మేము కాపాడబడి సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నాము అంటే మీ కాపుదల తండ్రి. మమ్మల్ని పాడు చేయుటకు, పతనము చేయుటకు, మరణపు ఊబిలోనికి నెట్టివేయుటకు అపవాది ఎన్నో ప్రయత్నాలు, మా మనస్సులను చెడగొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాయనా. కానీ నేను నమ్మిన భక్తులముగా, విశ్వాసులముగా కొంతైనా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నందుకు, మా మనస్సు మీ మీద ఆనుకున్నందుకు, నేటి వరకు మాకు ఇచ్చిన ఈ గొప్ప కాపుదల కొరకు మనసారా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా మీకు నచ్చని మాలో ఉన్న స్వభావాలు తీసివేసుకొని యెహోషువ, కాలేబు కానాను చేరినట్లు పరమును చేరు వరకు మమ్మల్ని మీ కాపుదలనిచ్చి కాపాడుతూ రమ్మని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా వినిన మా ప్రియుల జీవితాలలో మీకు నచ్చని స్వభావాలు తీసివేసుకొని కాపాడుతున్న దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.